బాపట్ల జిల్లా బాపట్ల టౌన్ నందు వైసీపీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతులను రద్దుపరిచి ప్రభుత్వమే నిర్మించాలని అంబేద్కర్ విగ్రహం నుండి గడియార స్తంభం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. అనంతరం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ చార్వాక ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ మోహర్ కుమార్, ధర్మా కె ఉమాదేవి, బాపట్ల ఎంపీపీ సిహెచ్ హరిబాబు, ముగిలి మధుబాబు, రాగల చిన్న కోటేశ్వరరావు, చల్ల రామయ్య, ఉయ్యాల అరుణ్ తేజ్, రాజారావు, బీఎస్పీ కాగితపు కోటేశ్వరరావు, ఏబీఎస్పీ మరియు సిపిఐ, సిపిఎం, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనంతరం ఎన్ఎం ధర్మ మాట్లాడుతున్న దృశ్యం. గత ప్రభుత్వం ఉన్నటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారు, అనేక మంది అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి మరి గిరిజన ప్రాంతాల్లో, దళిత ప్రాంతాల్లో, బహుజన ప్రాంతాల్లో మరి మెడికల్ కాలేజీలు కావాలని చెప్పి ఆనాడు ప్రధానమంత్రితో పోరాడి దాదాపు ఈ రాష్ట్రానికి 17 కాలేజీలు తీసుకురావడం జరిగింది. దాదాపు 6 కాలేజీల దాకా పూర్తయినాయి, అడ్మిషన్ జరుగుతున్నది, వైద్యం జరుగుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప విశేషం ఏంటంటే, ఆయన మనసు ఏంటంటే అటవీ ప్రాంతంలో గిరిజనులు డోలీలు వేసుకొని మరి శవాలు కానీ గర్భవతులు కానీ అనారోగ్య పాలవుతున్న పరిస్థితుల్లో ఆయన ఆలోచించి మరి పాడేరు, నర్సీపట్నంలో మరి అంతేకాకుండా మార్కాపురంలో కూడా గిరిజనులు చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడ కూడా హాస్పిటల్ మరి మెడికల్ కాలేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మన రఘుపతి గారు ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, అక్కడ వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి నా కాన్స్టిట్యూషన్లో నాకు కంపల్సరీ కావాలా, మీ మంత్రి పదవులు ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు ఈ జిల్లా కావాలా, నాకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మరి ఆయన సాధించుకోవడం జరిగింది. ఈ రోజున వాళ్ళు ఆలీబాబా అడ్డసిన దొంగల్లాగా వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఓటాలు పొడుస్తున్న ఈ సందర్భంలో వీళ్ళకి 17 కాలేజీలు కనబట్టలేదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజున అయిన పాత్రలు ఏమంటాడు, వాళ్ళు డోర్ తెరిస్తే బూతులు, ఎవడమ్మ మొగుడు సొమ్ము, ఎవడ బాబు సొమ్ము అని మరి అక్కడ మెడికల్ కాలేజ్ ఉందో లేదో చూపిస్తావు రా అంటే ఆ ప్రభుత్వం మరి పోలీసు వాళ్ళు ఆడున్నటువంటి వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది. పోలీసు వాళ్ళు ఏమంటారు, ఎస్పీ గారు ఏమంటారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వస్తే మీరు ప్రజల మనుషులు, ఈ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వమే, కానీ మాకు పార్టీ ఆదేశాలు ఉన్నాయి, ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి, నువ్వు హెలికాప్టర్లో వచ్చి హెలికాప్టర్ వెళ్ళమంటూ జరిగింది. కానీ మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసినవి ఉన్నాయి ప్రజల పక్షం అని చెప్పి అక్కడ వేలాది లక్షలాది మందితో మరి అక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఈనాడు ప్రభుత్వం కావాల్సి కానీ ప్రజలకు వైద్యం అందించగలదు, పేద ప్రజలు ఎంబీబీఎస్ చదవగలదని చెప్పి ఈ రోజున ఈ కాలేజీలు మొత్తం కూడా అధికార పార్టీ తొత్తులకు వాళ్ళ సామాజిక వర్గాలకు ఇవ్వడం కోసం మరి నిధులు కేటాయించకుండా అన్ని మరి పీపీ పద్ధతి చేస్తోంది. దీనికి మేము ఎరుకులకు పోరాటం వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన వైసీపీ పార్టీతో మేము ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కూడా ప్రజల కోసం ఈ యొక్క మెడికల్ కాలేజీల నిర్మాణం చేసేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా తెలుగు సెలవు.